నటి కోరియాంకా కెల్చర్ జేమ్స్ కామెరన్ పై కాలిఫోర్నియా కోర్టులో సంచలన దావా వేశారు. అవతార్ సినిమాలో నేతిరి పాత్రకు తన ఫేషియల్ ఫీచర్స్ ను అనుమతి లేకుండా ఉపయోగించారని ఆమె ఆరోపించారు. 2005లో విడుదలైన ది న్యూ వరల్డ్ చిత్రం నుంచి బయోమెట్రిక్ డేటాను సేకరించి వాడినట్లు ఆమె వాదన. కామెరన్ తాను ఆమె అందానికి ప్రేరణ పొందానని గతంలో అంగీకరించిన విషయం ఈ కేసుకు బలం చేకూరుస్తోంది. ఈ వివాదం డిజిటల్ యుగంలో నటుల గుర్తింపు రక్షణపై పెద్ద చర్చకు దారితీసింది. అవతార్ ఫ్రాంచైజీలో నేతిరి పాత్ర రూపకల్పనకు కోరియాంకా కెల్చర్ మూక పోలికలను దొంగలించారని నటి ఆరోపణలు సినిమా పరిశ్రమను కలిచివేశాయి. మోషన్ క్యాప్చర్, CGI సాంకేతికతలు అద్భుతాలు సృష్టిస్తున్నప్పటికీ నటుల అనుమతి లేకుండా వారి ఫీచర్స్ వాడటం నైతికంగా తప్పని వాదనలు వినిపిస్తున్నాయి. ఇది నటుల డిజిటల్ గుర్తింపును దోచుకోవడమేనని కెల్చర్ తరపు న్యాయవాదులు చెబుతున్నారు. అవతార్ సినిమా స్వదేశీయుల పక్షాన నిలబడినట్లు చెప్పుకుంటూ తెర వెనుక స్వదేశీ యువతి గుర్తింపును దోపిడీ చేయడం విరుద్ధమని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసు హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు డిజిటల్ ఎథిక్స్ పై చర్చలు రేపుతోంది. భవిష్యత్తులో నటుల మేధో సంపత్తిని రక్షించే కఠిన చట్టాలు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.